సో యాక్చువల్గా మనం ఈ వీక్ ఫైర్ మీద ఎపిసోడ్స్ చేయాలి, కానీ ఫైర్కి క్వైట్ కాంట్రరీగా అట్లాంటాలో ఈ వీక్ స్నో పడింది. సో అట్లాంటాలో స్నో అంటే కొంచెం ఒక విధంగా అమెరికాలో చిన్న జోకే, ఎందుకంటే నార్త్ సైడ్ ఆఫ్ అమెరికా, అట్లాంటా అనేది సౌత్ సైడ్ ఉంది. ఈ నార్త్ సైడ్ ఆఫ్ అమెరికాలో అంటే న్యూయార్క్, బాస్టన్ ఇలాంటి ప్లేసెస్లో 5 inches 10 inches స్నో పడినా లైఫ్ క్వైట్ నార్మల్గా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటుంది. స్కూల్స్ అన్నీ, మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. వెరస్ అట్లాంటాలో ఈవెన్ 1 inch or 1.5 inch స్నో పడినా వెంటనే మొత్తం సిటీ అంతా మొత్తం స్టక్ అయిపోతుంది. స్కూల్స్ అయితే హాలిడేస్ 3-4 days నుంచి ఇచ్చేశారు. నెక్స్ట్ ఈ ట్రాష్ క్యాన్స్ ఒక 2-3 days తర్వాత ఈరోజు క్లియర్ చేశారు. మనకి కాఫీ తాగే అదృష్టం అలాగూ లేదు. ఒక 2 years నుంచి కాఫీ కూడా మానేసాం మన పాల్పిటేషన్స్ ప్రాబ్లం వల్ల. బట్ అయితే డీకాఫ్ అప్పుడప్పుడు ఇలాంటి చాలా కోల్డ్ గా ఉన్న టైంలో డీకాఫ్ ఏమన్నా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో జస్ట్ అసలు ఈ స్టార్ బక్స్, ఈ కాఫీ షాప్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూద్దాం. ఫస్ట్ స్టార్ బక్స్కి వెళ్దాం. సో ఫస్ట్ స్టార్ బక్స్ ట్రై చేద్దాం. స్టార్ బక్స్ లో అమెరికానో డీకాఫ్ అని ఉంటుంది. సో 2 years కంప్లీట్ గా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ అమెరికానో డీకాఫ్ కొంచెం ట్రై చేశాను. పాల్పిటేషన్స్ అయితే ఏమీ రాలేదు. బట్ ఎనీవే పాయింట్, ఇక్కడ స్టార్ బక్స్ కూడా క్లోజ్డ్, ఒక ప్రైవేట్ ఫార్మ్ అయినా సరే 1 inch స్నోకి ఇది క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ ఐన్స్టైన్ బేగల్. సో వన్ ఆఫ్ ది ఫేవరెట్ బేగల్ షాప్, కానీ ఇక్కడ కాఫీ మనకి పడదు, చాలా ఎక్కువ పాల్పిటేషన్స్ వస్తాయి. బట్ ఎనీవే దిస్ ఇస్ ఆల్సో క్లోజ్డ్. సో మన లాస్ట్ అటెంప్ట్ ఇది. ఒకప్పుడు మనకి పాల్పిటేషన్స్ గొడవ ఇవన్నీ లేకముందు నేను కొంచెం ఎక్కువగా వచ్చిన కాఫీ షాప్ ఇది. సో పాల్పిటేషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాక ఇంకా నేను ఇది ఈ కాఫీ షాప్కి అయితే రావడం మానేశాను. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ లోకల్ కాఫీ షాప్ హియర్. ఇది ఆల్సో క్లోజ్డ్. సో దట్స్ ఆల్. అదండి మొత్తం అట్లాంటా 1 inch స్నోకి ఎలా క్లోజ్ అయిపోయింది అని. సో డే 2 ఆఫ్టర్ స్నో ఇన్ అట్లాంటా. సో ఇది నేను రెగ్యులర్ గా వచ్చే వన్ ఆఫ్ ది లైబ్రరీస్. నిన్న ఈ రోడ్స్ అన్ని కంప్లీట్ గా స్నోతో కవర్ అయిపోయినాయి. ఈరోజు స్నో అంతా క్లియర్ అయినా ఇంకా ఈ పబ్లిక్ లైబ్రరీ, యూ కెన్ సీ ద పార్కింగ్ ఏరియా హియర్, మొత్తం అంతా క్లోజ్డ్. అండ్ ఇది పబ్లిక్ లైబ్రరీ. సో దిస్ ఇస్ ఆల్సో క్లోజ్డ్. సో ఈ పబ్లిక్ లైబ్రరీస్ కి జస్ట్ నా రేడియాలజీ ప్రాజెక్ట్స్, అకాడమిక్ వర్క్ చేసుకోవడానికే కాదు, ఈ పబ్లిక్ లైబ్రరీస్ లోనే మనకి ప్రైవేట్ స్టడీ రూమ్స్ ఉంటాయి. సో మనకి కౌంటీలో మనకి ఉంటే హౌస్ ప్రూఫ్ అవన్నీ పబ్లిక్ లైబ్రరీ కార్డ్స్ ఇస్తారు. ఆ కార్డు ఉంటే మనం ఆ ప్రైవేట్ స్టడీ రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు చదువుకోవడానికి. లేదా నేను ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ మన ఛానల్లో చేసినవి ఈ స్టడీ రూమ్స్ లో రికార్డ్ చేసినవే. ఇప్పుడు ఈ రోజు లైబ్రరీ క్లోజ్ ఉంది కాబట్టి స్టడీ రూమ్స్ లేనట్టే, మన రికార్డింగ్ లేనట్టే. బట్ ఇక్కడ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమెరికన్ కల్చర్ లో ఈ పబ్లిక్ లైబ్రరీస్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, పబ్లిక్ లైబ్రరీస్ కావచ్చు, మ్యూజియంస్ ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బిజీగా ఉంటాయి. ఎంత బిజీగా ఉంటాయి అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ప్రైవేట్ రూమ్స్ బుక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవైలబుల్ ఉండవు. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంట్లో రికార్డ్ చేసుకుంటూ ఉంటాను. లేదా ఒకవేళ పబ్లిక్ రూమ్ దొరికినా, ఆ ప్రైవేట్ రూమ్ రికార్డ్ చేసుకోవడానికి దొరికినా ఒక 2 hours లో మళ్ళీ మనం ఆ రూమ్ ఇచ్చేయాలన్నమాట. సో 2 hours కే మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి మళ్ళీ ఆ రూమ్ తీసేసుకుంటూ ఉంటారు. సో ఇవి ఈ పబ్లిక్ లైబ్రరీ విషయాలు. అయితే ఇది ఆల్మోస్ట్ లైక్ స్కూల్స్, పబ్లిక్ లైబ్రరీస్, కాఫీ షాప్స్ ఇవన్నీ క్లోజ్ చేసి ఉండటం ఎలా చూడాలి అట్లాంటాలో అంటే, మనం కామెడీ చేయాలంటే కామెడీ చేసుకోవచ్చు, కంప్లైంట్ చేయాలంటే సిస్టమ్ మీద కంప్లైంట్ చేయొచ్చు. బట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ద థింగ్స్ ఏంటంటే ఇక్కడ స్నో అనేది once in 10 years or twice in 10 years పడుతుంటుంది. అంటే వెరీ రేర్ గా అట్లాంటాలో స్నో అనేది పడుతుంది. సో బడ్జెటింగ్ ఇష్యూస్ అండ్ ఎక్విప్మెంట్ ఇష్యూస్, సో వాటికి ప్రిపేర్డ్ గా ఉండరు. మొత్తం స్నో పడినప్పుడు ఒక సిటీ అథారిటీస్ చాలా చేయాలి, రోడ్స్ అన్ని క్లియర్ చేయాలని అవన్నీ, వాటికి సిటీ అథారిటీస్ అన్ని రెడీగా ఉండవు. చేయకపోతే ఏమవుతుందంటే రోడ్డు మీద యాక్సిడెంట్స్ అవ్వటం, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో దానికి బెటర్ షట్ డౌన్ అని చెప్పి అట్లాంటాలో పాలసీ ఫాలో అవుతారు. కాకపోతే ఒక్కోసారి ఇంకా స్నో వస్తుంది అని ముందే ప్రికాషనరీగా ముందే క్లోజ్ చేస్తూ ఉంటారు. అలా క్లోజ్ చేసినప్పుడు మాత్రం అందరం జోకులు వేసుకుంటూ ఉంటాము. బట్ ఈ మంత్ ట్వైస్ స్నో వస్తుందని కాల్ చేసినప్పుడల్లా స్నో పడింది. అలా స్కూల్స్ షట్ డౌన్ చేయడం అయితే మంచిదైంది. సో దట్ ఈస్ అబౌట్. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక 10 years బ్యాక్ నేను అట్లాంటాకి వచ్చిన కొత్తలో ఒకసారి స్నో పడినప్పుడు ప్రిపేర్డ్ గా లేనప్పుడు మొత్తం 1 o'clock కి స్నో పడడం స్టార్ట్ అయింది. అందరూ రోడ్ మీదకి వచ్చేసారు. సో లోకల్ రోడ్స్, హైవేస్ ఇవన్నీ అందరూ ఒకేసారి ఆక్యుపై చేసి ఇంటికి వెళ్ళిపోతాం తొందరలో. మొత్తం సిటీ అంతా స్టాండర్డ్ అయిపోయింది. అంటే 1 or 2 days ఆ రోడ్స్ లో స్టక్ అయిపోయారు మొత్తం జనాలు. సో ఆ ఎక్స్పీరియన్స్ నుంచి అట్లాంటా కోలుకుంటుంది కాబట్టి ముందే ప్రికాషనరీగా కాల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఒక్కసారి ఏమన్నా రోడ్స్ ఇలాగా మొత్తం ఈ స్నో ఇవన్నీ ఉంటే వెంటనే దాన్ని ఇంకా ఎక్కువ ప్రికాషనరీగా ఒక 3-4 days మొత్తం మూసేసి ఉంచుతారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ జస్ట్ అనదర్ డే ఇన్ పారడైజ్.